మనం ప్రస్తుతం అయితే ఈరోజు నారంపేట నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి మర్కేల్ మండలం ఎలిగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి హడావిడి నడుస్తూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు ఎలిగండ్ల గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. ఎవరంటే బీజేపీ అశ్విని గణేష్ గౌడ్ అయితే ఇక్కడ బరిలో అయితే ఉన్నారు. విషయం అయితే చెప్తా ఉన్నారు, ఎప్పుడు ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉంటాడు, ఇంటి కుటుంబం కంటే గ్రామ ప్రజలే ఇంపార్టెంట్ గా వివరిస్తాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఎవరంటే ఈరోజు నరేష్ గౌడ్ అయితే మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా అశ్విని గారు నామినేషన్ దాఖలు చేశారు. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మేడం వాస్తవంగా ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రజల లోపలికి వెళ్తా ఉంటారు. అంటే ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమం మీద మీరు వెళ్తున్నారు? ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు? ప్రజలకు పోయి మేము ప్రజలకు మాకు ఓటేసి గెలిపిస్తే మేము మీకు ఉన్న సమస్యలని కానీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలలో మీకు ఏమన్నా సమస్యలు ఉంటే చేపిస్తాము అని చెప్పేసి దాని మీద అడుగుతున్నాము. ఇంటింటికి వెళ్ళి ఉంటాయి కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉండడానికి ఇంకా ఎంకరేజ్ చేశాము కాబట్టి వెళ్ళమని చెప్పేసి చెప్తాం. మేము బాగున్నావా? టెన్షన్ ఇట్లా ఏమైనా టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే ఈరోజు మన గ్రామ పంచాయతీ పరిధిలో చూసుకున్నట్టుగైతే ఏ క్షణం కూడా రాత్రి పగలనుకున్న వెళ్ళినమాట వాస్తవమే. ఈ రోజు నాకు ప్రజలందరూ ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా మీరు నిలబడితే గెలుస్తారు, ఊరిని అభివృద్ధి చేస్తారు, ఒక యువత ఉండాలి. గతంలో నాపై ఉన్న అభ్యర్థులు కూడా ఒక ఎంపీటీసీ కానీ ఉప సర్పంచ్ గా చేసిరు. వాళ్ళు ఉన్నప్పటి పాలన చూసినాము. ఈసారి మీరు కొత్తగా అయితే మిమ్మల్ని చూడాలని మాకు ఉంది. అందరిని చూసినాము, ఎవరెవరు ఏం చేసినా మాకు మొత్తం తెలుసు. ఒక్కసారి నేను చూడాలని ఉంది అని ప్రజలు చెప్తే ప్రజల అభిప్రాయం మేరకు నేను నిలవడం జరిగింది. 100% 100కి 200% ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. నేను సర్పంచ్ గా గెలిచి ప్రజలకు సేవ చేస్తా. ఇంకొక విషయం, ఇప్పుడు వాస్తవానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మన గ్రామ పంచాయతీలో ఏమి ఉన్నాయి? ఇప్పుడు మనకు వీధి లైట్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అన్ని డ్రైనేజ్ కానివ్వండి, ముద్ర లోన్స్ కానివ్వండి, సడక్ యోజన రోడ్లు కానివ్వండి, దాదాపుగా కేంద్రం నుంచి వచ్చే నిధులు హెల్త్ స్కీమ్ 5 లక్షలది కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇప్పుడు సెంటర్ నుంచి పెడితే మనకు వచ్చే పింఛన్ లో కూడా ఒక 1600 నరేంద్ర మోడీ ఇస్తే ఒక 400 మాత్రము స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే పనులు ప్రతి ఒక్కటి నిన్నొక్కటిలే మన ఎంపీ డి కిరణ్ గారు కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. మన బీజేపీ సర్పంచ్ గెలిచినట్లయితే 10 లక్షల నిధులు నా ఎంపీ నిధులతో మీకు ఇస్తా, ఊరిని అభివృద్ధి చేసే విధంగా మేము కూడా మీకు కట్టుబడి ఉంటామని మాకు నిన్ననే మాట ఇచ్చింది. ఓకే, ఇంకొక విషయం అన్న, ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎలిగండ గ్రామ పంచాయతీలో వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమి ముఖ్యంగా అంటే మీ దృష్టికి వచ్చింటాయి? ఇక్కడ మా సైడ్ చాలా మందికి అండర్ డ్రైనేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే చాలా ఈ ధనవాడ కౌసన్పల్లి రోడ్డు కానివ్వండి, చాలా సమస్యలు ఉన్నాయి. అట్లే రేషన్ బియ్యం లేని వాళ్ళు, పింఛన్లు లేని దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఎలిగండ్ల గ్రామంలో పింఛన్లు లేకుండా 70 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళకు పింఛన్ లేని వాళ్ళు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు చేయాలని, అవసరమైతే ఒక మెట్టు దిగన్నా నేను జనాలకు సేవ చేస్తా. కాబట్టి అవసరంలో కాలు మొక్కడైనా కలిసి సిద్ధం నేను, కానీ అవతలంతో కాలు మొక్కించుకునే పరిస్థితి వరకు నేను రాను. అవతలం కాలు మొక్కైన నేను పని చేపిస్తా. ప్రజలకు మంచి కోరి అవసరమైతే ఇంకొక 5 ఏళ్లకు 10 ఏళ్లకు మళ్ళీ నేను ఓటాడడానికి ఓతవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్తా ఉన్నారు, నా గ్రామాన్ని ఆపదలు ఉందంటే అవతల వ్యక్తి కాళ్ళు మొక్కిన నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పేసి మీ వర్షం వినిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా మీ గ్రామానికి ఎందుకంత ప్రేమగా మీరు భావిస్తున్నారు? నాకు దాదాపుగా ఇప్పుడు మీరు వాస్తవానికి గ్రామం ఇంత ప్రేమ పెట్టారు, ఇదే గ్రామ ప్రజలు మీకు తిరిగి ఎలా ఇవ్వబోతా ఉన్నారు ఏందనేది తెలిసిపోతుంటది అనమాట. ఇప్పుడు జనాలు ఎవరు ఎన్ని మభ్య పెట్టినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, మద్యం పంచినా, ఏర్లై పారినా జనాలందరూ డబ్బు 1 రోజు 2 రోజులు ఉంటది. నరేష్ అనే వ్యక్తి 5 సంవత్సరాలు మాకు అందుబాటులో ఉంటాడు, మేమందరం నరేష్ కేద్దామని ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. గెలుపు మనదే, మనం అందరం జనానికి సేవ చేయడానికి ఉన్నాం, చేస్తాం అన్న. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఐకమత్యంగా మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమంలో దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి? నాకు పార్టీలతో సంబంధం లేకుండా టిఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అందరూ కలిసి ఈరోజు నాకు ఆల్మోస్ట్ మనకు పార్టీలకు అతీతంగా ఈరోజు నా ఎన్నుకుండి పనిచేసారు. కాబట్టి ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఈ అవసరం అని నేను చూపాను, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆ పని నేను చేసి చూపిస్తా. ఇప్పుడు నాకు ఈ రోడ్ ఇది అన్నాను, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్ లా, కలెక్టర్ ఆఫీస్ లా, ఏపీడీ ఆఫీస్ లా
ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక్క విషయం దగ్గరుండి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకు పని చేసి వాళ్ళకు నేను ఈ పూర్తి బాధ్యత 5 సంవత్సరాలు నేను తీసుకుంటా. అశ్విని నరేష్ గౌడ్ అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నారు. కంపల్సరిగా ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నా గ్రామ ప్రజలకైతే నేను సేవ చేస్తూ వస్తానే ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నట్టు ప్రజలు కూడా చెప్పారు. మరి ఇక్కడ ఉన్నట్టు ప్రజలు ఓటు ద్వారా ఈరోజు అభ్యర్థిని అయితే ఎన్నుకోవడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈరోజు కంపల్సరీ నేను గెలుస్తా అని చెప్పేసి ఈరోజు తను చెప్పడం చెప్పడం అయితే జరుగుతా ఉంది. చూద్దాం, ఎందుకంటే 14వ తేదీ నాడు ఏం జరగబోతా ఉంది ఎలిగండ్ల గ్రామంలో. ఇప్పుడున్నటువంటి జనం అప్పుడు కూడా అదే మాట మీద ఉంటారా అనే కొన్ని విషయం మనమైతే అన్నగారితో చర్చించాం. ఎలిగండ్ల గ్రామ ప్రజలందరికీ నమస్కారము. అక్క చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, నాతో పాటు నాకన్నా పెద్ద వాళ్ళందరికీ కూడా శిరస్సుంచి నమస్కరిస్తున్నాయి. ఏమిటంటే 14వ తారీఖు రోజు జరిగే ఎలక్షన్ లో ఉంగరం గుర్తుపై ఓటేసినని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే ఎలిగండ్ల గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని పార్టీలకు సంబంధం, ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరికి సేవ చేసి నేను వాళ్లకు ఎప్పుడు రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తారని మనవి. నేను పార్టీలకు ఏం ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను.